హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ విలేజ్ బ్లాగ్స్. మనమైతే మహదేవ్పూర్ విలేజ్ అయితే వచ్చేసాం. మహదేవ్పూర్ విలేజ్లో మనకైతే తసిలి పట్టు అయితే పండిస్తారు. ఈ పంట ఎట్లా పండిస్తారు, ఏం చేస్తారు, ఈ పట్టు పురుగులతో ఏం చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనమైతే మీకు చెప్పబోతున్నాం. చాలామంది దీని గురించి వీడియోలు చేసి ఉంటారు కానీ ఎవరు చూడలేదు కావచ్చు. నేనైతే మళ్ళీ మీకోసం చేస్తున్నా. ఇదైతే చూశారు కదా, ఒక పురుగు, తసిలి పురుగు, కత్తెర పట్టు అంటారు కదా, దాని ఒక పురుగు. ఇదైతే ఈ ఆకంతా మేసి ఇలా గుడ్డు పెడుతుంది. ఇలా గుడ్డు అంటే మొత్తం దారం లెక్క అల్లుకొని గూడు చేసుకుంటుంది. ఇందులో నుంచి మళ్ళీ సీతాకొక చిలకనికి ఎగిరిపోతుంది. సో ఈ పూర్తి వీడియో అయితే మీకు ఇప్పుడు నేను దీని గురించి మన రైతుల ద్వారా తెలుసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తా గాయ్స్. మీరైతే స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మనమైతే రైతులతో మాట్లాడదాం, ఓకేనా? రండి. ఓకేనా గాయస్, చూసిరు కదా, మంచిగా ఈ అడవిలో కూర్చుండి రాత్రి అయితే నెగడ పెట్టుకొని తెల్లారి నెగడ పెట్టుకొని కాకుండా ఈ పంటనైతే వీళ్ళు పండించుకుంటూ ఉంటారు. ఇది ఎన్ని నెలల పంటనే? ఈ 2 నెలలది. 2 నెలల పంట. 2 నెలల 15 రోజులు అవుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మాకు దసరా ఆఫీస్ ఉంటుంది. మాకు దసరా ఆఫీస్ ఉంటుంది. ఆంధ్ర నుంచి మాకు చిన్న చిన్న గుడ్లు ఇస్తారు అన్నట్టు. ఇది మన వీటిని పురుగు గుడ్లు ఇస్తారు. చిన్న కాదు, చిన్న ఇస్తాయి, ఫలాని తారీఖు వెళ్తాయని మాకు చెప్తారు. ఆ ఫలాని తారీఖు రోజు మేము తెచ్చి చెట్లకి ఎత్తాం. వాటిని ఆ గుడ్లను తీసుకొచ్చి చెట్లకి ఎత్తారు. పిల్లలు చిన్నగా చిన్న పిల్లలని తెచ్చి మండలు పెట్టి మండలం మెల్లగా కింద పడకుండా మండలు మీద పెడతాం. ఎన్ని ఇస్తారు పిల్లలు? అందా అంటే గ్రాములని ఉంటాయి అన్నట్టు. 100 గ్రాములు, 200 గ్రాములు ఇట్లా ఉంటాయి అన్నట్టు. 200 గ్రాములు, 500 గ్రాములు, 300 గ్రాములు ఇట్టిస్తే మేము వాటిని పిల్లలు అవిసినాక తెచ్చి మెల్లగా మండలేసి చెట్టు పైకి ఎత్తాం. చెట్టు పైకి ఎత్తే అవి మొత్తం మేత అంటాయి అన్నట్టుగా. అవి వాకు లేకుండా మేసిన వల్లే దాన్ని మేము ఏం చేస్తాం, కట్ చేస్తాం. కట్ చేసి మళ్ళీ మారుతాం, వేరే చెట్టుకు మళ్ళీ మారువాడు చేస్తాం అన్నట్టు. అంటే దీని ఆకు అయిపోతుంది కదా, ఆ రకంగా అయిపోతుంది కదా. ఇక అట్లా అయిపోతా అంటే కొమ్మలకు మారుతాం అన్నట్టు. ఒక దాదాపు 100 కొమ్మలకు 50 కొమ్మలకు ఇట్లా చేస్తా అంటాం. ఇక మారుతా అంటే ఇప్పుడు మీరు వేసిన ఎంత మీరు ఎంత వేసింది, ఎంత చేను వేసారు? చేను దాదాపు 2-3 ఎకరాల చేను వేస్తాం. 3 ఎకరాలకి ఎన్ని గ్రాముల చిన్న పురుగు అంటే కావాలి మనకు? 200 గ్రాములు అంటే 1 కిలో. అంటే కిలో ఫ్రీ ఇస్తారా? పైసలే. మేము ముదగాలి నెట్టు పైసలు ఇచ్చినాకనే 8,500. 8,500 అయితే ఒక 3 ఎకరాలకు పడుతుంది. ఇక దీని ఒక సాగు చెప్పే తీసుకొస్తారు, కొమ్మ మీద వేస్తారు. తీసుకొచ్చి కొమ్మ మీద వేస్తాం. ఇక అవి మేత అంటే మారవాలి. ఇక దాన్ని మారుతా ఉంటా అంటే ఇక మళ్ళా ఏమవుతుంది అంటే అది మళ్ళా పూతకు తయారవుతుంది కదా. ఇట్లా అట్లా అలాగా గూడు అల్లుకున్నాక అండ ఒక ఎట్టుంటుంది అంటే అండనే ఉంటుంది. మళ్ళీ దాన్ని వెళ్ళేటప్పుడు చితకొక్క చిలుక ఉంటుంది, చూసినావా? ఆ రకంగా వెళ్తాయి అవి. మళ్ళీ వెళ్ళి మళ్ళా గుడ్డు పెడతాయి అవి. మళ్ళీ వెళ్ళి కాయకి ఎంత పడుతుంది? ఇప్పుడు కాయకంటే ఫస్ట్ 2 పంటలు పడతాం అన్నట్టు మేము. అంటే ఒక ముదుగాటి పంటకు 3,500. అంటే ఒక 1000 కాయకు 3,500. ఇప్పుడు ఒక్క కాయ చొప్పున ఉండదు. అయితే ఇప్పుడు ఏలం వాడతలు అన్నట్టు, అంటే పాట వాడతలు. ఇప్పటిది ఈ 2 నెలలది పాట వాడి వాళ్ళు ఇక ఎవరు ఎంత వాడితే వాళ్ళకి ఎవరు ఎక్కువ రేటు పెడితే వాళ్ళకు మేము అమ్మేస్తాం. లాభం ఎట్లుంటుంది మరి? ఇక లాభం అంటే పండుత లాభం. ఈ వర్షాలు కొట్టి ఇక చలి పెట్టి అది పెట్టి అంటే ఇప్పుడు మనకి దీనికి కావాల్సింది ఏంటిది? ఎండ కావాలి, చలి పెట్టద్దు, వర్షాలు బాగా పడద్దు. వర్షాలు పడ్డాయంటే పురుగు అంతా చచ్చిపోతుంది. ఏడు బాగా చచ్చిపోయింది. దాకా వచ్చిన పత్తులు లాసు, ఈసారి లాసే. ఎందుకంటే మొత్తం ఎండ చలి లేకుండా ఉండాలి కదా, 30 డిగ్రీల కంపల్సరీ ఉండాలట. వర్షాలు పడ్డాయంటే ఎక్కడ పురుగు రాలిపోయి చచ్చిపోతా ఉండే. పురుగు చచ్చిపోయిందంటే మనకి గూడు అనేది పెట్టదు. ఇప్పుడు ఇదే పురుగు మొత్తం ఇట్లా గూడాలకు ఉంటది, అంతేనా? లేదంటే
వేరే అవుతుందా? లేదు లేదు, ఇదే 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 అన్ని గూళ్ళు అవుతాయి. అన్ని గూళ్ళు అవుతాయి. మనకి ఇచ్చిన కిలోనే ఇవన్నీ అవుతాయా? అన్ని బతికాయి, కొన్ని పోతా ఉంటాయి, కొన్ని చచ్చిపోతా ఉంటాయి, కొన్ని మీ పైనుంచి పోయి పడి టప్పన వలిగిపోతా ఉంటాయి. ఉండంగా మిగిలింది మేము దాన్ని అది చేస్తాం, కట్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ కాడికి గుంట పోతాం. అమ్ముకుండే ఆఫీస్ దీని నుంచి మనకి ఇక చీరలు చీరలు కానీ చీరలు డైరెక్ట్ వచ్చి మీ దగ్గర ఇది కొనుక్కోరా? లేదు లేదు, కొనరా? ఆఫీస్ పండించడం వరకే మన పని. ఓకే, మరి దీంట్లో సమస్యలు అంటే ఇక కోతులు కోతులు పచ్చలు బాగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి, దాన్ని ఎప్పటికీ తిరుక్కుంటా ఎప్పటికీ. రోజంతా ఏం చేస్తారు మరి మీరు? వీటిని ఎక్కిద్దాం, మళ్ళీ అవి ఖాళీ అవుతా అంటే మళ్ళీ ఎక్కించాడు ఆయన. అర్థం కాలే ఇప్పుడు. ఇప్పుడు కాలైంది దానిది పురుగులు అంటే ఇట్లా కొమ్మల లెక్క చేసి మళ్ళీ వేరే చెట్టుకి వేయాలి, పిల్లలు దిగుతాయి. రోజు అదే పని, ఎప్పటికీ పొద్దున్న దాకా అదే పని. ఆ చెట్టుకు ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి తెచ్చుకుంటూ మాట్లాడు ఒక సాయంత్రమే పొద్దుగాలనే కొద్దిగా దిగాయి, ఇక పొద్దంతా సేపు చెట్టు మొదటి కత్తాయి కిందికి పోతాయి, మొదటి కొత్తాయి కిందికి పోతా ఉంటాయి అన్నట్టు. అవన్నీ ఏరి మళ్ళీ చెట్టుకు ఎక్కియాలి మేము. ఓన్లీ ఇదే పంటనా ఇంకేమైనా వేస్తారా మీరు? ఇక ఏం లేదు, ఇదే పంట. ఇదే పంట. ఇది మరి ఏమైనా నక్కలు కుక్కలు ఏమన్నా వస్తా ఉంటాయా? వస్తాయి, అడవిలో అన్నప్పుడు మేము పోయినాక వస్తాయి. మేము ఉన్నంత చెప్పి పందులు వస్తాయి. మేము ఇలా పండుకోము, 6 అయిందంటే 6:30 అయిందంటే పోతాం. నెగడేసుకున్నాం కరెక్ట్, కానీ సలో ఈ సలులు ఏ చేసుకోవచ్చు ఎవరు ఏ మంచిగా ఏ దాకానే ఉండొచ్చు ఇక్కడ. ఏ వాళ్ళ పెద్ద చేసినాం అనుకో కింద పాములు ఎక్కకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ 2 నెలల పంటల అందాజ ఎంత తీయచ్చు మనకు? ఎంత అంటే పిల్ల మంచిగా ఉండంటే తీయచ్చు. మీరు ఎంత మనకు మొత్తం ఎంత పెట్టుబడి అవుతుంది? మాకు పెట్టుబడి పండించడంతే, కానీ కాకపోతే వాటిదే ముదుగాలు. ఇక పెట్టుబడి అంటే ఇక తిండి అంటే ఓన్లీ దాని గుడ్డు తీసుకొచ్చుకునేంత వరకు పెట్టుబడి ఉంటుంది. తర్వాత చెట్లు ఎక్కిచ్చినాయి అంటే ఏం పెట్టుబడి దానికి పెట్టేది ఏం లేదు, కానీ మన పెట్టుబడి వేరే పనికి ఉండదు, ఇదే పని మీద ఉండాలి. ఒక 10 నిమిషాలు వదిలిపెట్టిపోయేది కోతి ఇట్లా మొత్తం బాగా ఈతోటి ప్రాబ్లమే మాకు. పిట్టలు ఆడకుండా పచ్చులు ఆడకుండా అది ఒకటి ఉంటుంది, ఒకటి పిట్ట పెద్ద పిట్ట ఇంత ఉంటుంది, దాని మూతి ఇంత ఉంటుంది. అది కొమ్మ మీద ఆలిందంటే దాదాపు 20-30 పిల్లలు ఉట్టిగానే మిగులుతాయి. దీనికి ఎక్కియాం. అది ఎందుకు ఎక్కియామంటే ఎక్కుతాయి, కానీ ఆకు బయలైన వాళ్ళు ఏం చేస్తాయంటే గిట్ట అది ఆకు తొడిమి ఉంటుందా గిట్ట ఇటువంటి తొడిమి ఉంటుందా, దీని పోయి ఆ తొడిమి రాలి ఆ నుంచి కింద పడి చచ్చిపోతాయి. అందాయి, అందుకోసమే అటువంటి ఇటుకి పెట్టాం అన్నట్టు. చెట్లు పెరుగుతూ ఉంటే మనం ఏం చేస్తాం, కొసలు కొట్టుకుంటాం అన్నట్టు ఉంటాయి. మొత్తం మనకి మాదేపూర్లో ఎన్ని ఎకరాలల్లా పండుతుంది? దాదాపు బాగున్నది, 1000 సంఖ్య ఉన్నది, 1000 సంఖ్యకి ఎక్కువ ఉన్నది. మీరైతే ఎన్నడన్నా లాస్ అయ్యారా? కొంచెం ఈ ఏడే లాస్ అయినాం. ఈ ఏడు వర్షాలు చేయబట్టి రూపాయలు అయితే ఉంటాయా? వస్తాయి 50,000 60,000 లక్ష ఇట్లా మారుతాయి, కానీ ఏడు ఆయన వచ్చేతలేదు, 7 లాసే అన్న. ఇప్పుడు మనకి ఇది మీ సొంతమా భూములు లేకపోతే? ఇది ఫారెస్ట్. వాళ్ళు ఏమన్నారా? అంటలు అత్తలు నరకకుండ్రి అయ్యేటి నరకకుండ్రి అంటలు. ఆ రోజు వస్తాడు, రోజు వచ్చి చెప్తాడు కొసలు తీసుకొని కానీ గిట్ట చెట్టు నరుకోకుండ్రి అది నరుకోకుండ్రి అది అని చెప్తాడు. ఓల్డ్ ఏంటంటే మీరు ఏంటంటే ఆకు మేపుకోవాలి, పంట పండించుకోవాలి. గవర్నమెంట్ మనం ఏం కట్టుడు ఉండదు, మనం కట్టుడు ఉండదు, రూపాయి లేదు. ఏంటంటే మనం ఉన్నది చెప్పి ఇంకా వాళ్ళకే అడవి కాపాడినట్టు. మనం ఇప్పుడు పక్క పంట వాళ్ళన్నా ఏదన్నా నరికినా కానీ సార్ వస్తే కోపడతాడు, మరి మమ్మల్ని ఎలా కొడతాడు, మీరు నరకకుండా అంటాం అన్నట్టు. అంతా మొత్తం ఎన్ని పంటలు తీస్తారు మీరు? మేము 2 పంటలు తీస్తాం. 2 పంటలు ఏ టైంలో ఇస్తారు, ఏ టైంలో తీస్తారు? అంటే ప్రాణకాలంలో వేసి అంటే ఇప్పుడు వర్షాలకు అది వేరే ఉంటుంది. ఇక వర్షాలకు ఆసుకునేది ఉంటుంది, 2 రకాలు ఉంటాయి. దేనికి ఎక్కువ రేట్ ఉంటుంది మరి? దీనికి ఎక్కువ ఉంటుంది. దీన్ని ఏమంటారు? తసరు అంటారు. అది అది తసరే.
అది టస్సర్ ఇది టస్సరే. కానీ అందులో వేరు వేరు ఇత్తలు అన్నట్టు. ఓకే, చూసారు కదా గాయస్, మనమైతే రైతు ముచ్చట్లనైతే మొత్తం తెలుసుకున్నాం. ఇవైతే మొత్తం గుడ్లు పెడతాయి, మంచిగా తసిలి కాయ లెక్క అయితే చూసారు కదా. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో తీద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఇది మనం ప్రాసెస్ ఏంటంటే పండించే వరకే మనం ఈ రైతులతో ముచ్చట్లు పెట్టినాం. ఈ పంట పండించింది ఏడికి పోతుంది? ఈ పంట పండించిందా అంటే వాళ్ళ అత్తలు అన్నట్టు, ఏది మన ఓకే బెరగల్ల అత్తలు అన్నట్టు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, హైదరాబాద్ కానీ ఎక్కడి నుంచి వస్తారు, బాగా మంది వస్తారు. తీసుకొని పోతారు, ఇటుని తీసుకొని ఇటనే పాట పాడి ఇటుని తీసుకొని పోయి వాళ్ళకు దారం తీస్తారు కదా. మగ్గం వర్క్ వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు, వీళ్ళు తీసుకుంటారు కూడా తీసుకుంటారు. సో గాయస్, ఇప్పుడు మనకి పండించిన పంట వేరే వాళ్ళు వచ్చి తీసుకొని పోయిన తర్వాత మన మహదేపూర్లో చేనేత పట్టు ఉన్నారు కదా, ఇప్పుడు సిరిసిల్ల, జగిత్యాల, మొత్తం ఏం చేస్తారు, అది మగ్గం పట్టు చేస్తారు కదా, పట్టు చీరలు కుడతారు కదా. సేమ్ అలాగే మనం మహదేపూర్లో కూడా పట్టు చీరలు నేసేవాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. సో మనం ఆల్రెడీ అందులో తీసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ తీసుకొని పోయి చేనేత వర్క్ వేసి చీరలు అవన్నీ తయారు చేసి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే సేల్ చేస్తున్నారు. చాలామంది కార్మికులు ఉన్నారు. నేను కూడా వాళ్ళని మళ్ళీ మీకు ముందుకు తీసుకొస్తా గాయస్, ఎందుకంటే ఇక్కడ పండించిన పంట ఎక్కడ పోతుంది అని చెప్పేసి మీకు చూపిస్తా. అది దాని నుంచి మనకు చీరలు అవన్నీ రెడీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకేంది పత్తి పండించిన తర్వాత ఎక్కడికో పోయి మనకి ఇట్లా అంగీలు వచ్చినట్టు సేమ్ అట్లనే వీళ్ళు కూడా ఇక్కడ పండిస్తే మన మగ్గం వరకు లైక్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తా. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది దీనికి, అంతేనా? రేట్ ఉంటుంది టస్సర్ పట్టు అంటే అందరికి ఆల్మోస్ట్. అంగిల్ దొరకాలంటే మనం దొరకలేము, ఎవరంటే రాజకీయ నాయకులు వాళ్ళు అయితేనే దీన్ని మీటర్కు 1000 రూపాయలు 2000 రూపాయలు ఉన్నది గైస్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నా వీడియోలలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నేను మళ్ళీ ఈ వీడియోకి పార్ట్ 2 లెక్క ఒక వీడియో తీస్తా, ఆ వీడియోలో అయితే మీరు చూసారు. ఓకేనా గైస్? ఫస్ట్ అయితే మనం మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ చెట్ల మీద ఎట్లున్నాయి ఏం కదా. ఓకేనా? మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఈ చెట్ల మీద చూపిద్దాం. పొద్దుగాల రా చెట్ల మీద మంచిగా ఆగపడగా ఆల్రెడీ ఇక్కడ ఉన్న పురుగుని తీసి ఎక్కిచ్చిరా లేకపోతే ఎట్లా? ఎక్కించినాం అన్నట్టు. ఆ గుడి ఉంది, అక్కడ అల్లుకునేది అంది. మెదిలిస్తే అల్లుకోదు మరి, అట్లా అల్లుకుంటుంది, గూడ అవుతుంది.